మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మరి గౌరవ శాసనసభ్యులకు, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఒక ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఇంతమంది రౌండ్ టేబుల్గా కూర్చొని మరి ఒక వ్యాపార రంగం పైన, ఇండస్ట్రియల్ పైన ఆ మంత్రి గారి ముందు మన యొక్క విషయాలన్నీ కూడా చెప్పుకొని రాబోయే భవిష్యత్ తరాలకు మరి పారిశ్రామిక రంగానికి సంబంధించి ఒక చక్కటి బంగారు బాట వేసే క్రమంలో మీరందరూ కూడా ముందుకొచ్చి అంతే విధంగా మరి పాజిటివ్గా స్పందిస్తూ ప్రతి విషయానికి నేనున్నానని హామీ ఇస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు గారికి ఒక్కసారి చప్పట్ల ద్వారా వారికి మనం కృతజ్ఞత తెలియజేయాలి. నిజంగా సార్, మేము ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ గత 15 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ ఉన్నాము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ పాలసీ రావడం జరిగింది. అప్పుడు ఆర్డి విల్సన్ గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, అప్పుడు వైఎస్ రాజశేఖర గారు సీఎం గారు ఉన్నప్పుడు మరి దళితులను, టాటాలను, బిర్లాలను చేస్తా అని చెప్పి ఈ యొక్క సబ్సిడీ పాలసీ తీసుకొచ్చారు. మరి ఆ పాలసీ అలా కొనసాగుతూ వచ్చింది. మళ్ళా ఈరోజు మంచి స్థాయిలో వచ్చింది అని అంటే అది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. కాబట్టి నిజంగా సార్, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం సార్ సిఆర్ గారు చెప్పినట్టుగా మేము కాంగ్రెస్ పార్టీకి కానీ, మాకు కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక తల్లి పిల్లల సంబంధం ఉంది. మాకు ఒక తల్లి పిల్లల్ని ఎట్లా చూసుకుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని అలా చూసుకుంటుంది. మన సామెలన్న గారు చెప్పినట్టుగా అయితే భూములు ఇవ్వడంలో కానీ, ఇల్లులు కట్టి ఇవ్వడంలో కానీ, మా ఆర్థిక వ్యవస్థ, మా సమాజంలో మా గౌరవం పెంచే విషయంలో అనేక రంగాలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినాడు కూడా చాలా సందర్భాల్లో తన నీతిని నిరూపించుకున్నది. మా జాతుల పట్ల తమ ప్రేమను, అభిమానం చాటుకుంటూ. అదేవిధంగా సార్, ఇంకొకటి విషయం నేను చెప్పదలుచుకున్న ఆఫ్ ద రికార్డ్, గడిచిన 10 సంవత్సరాలలో ఆ సంబంధిత మంత్రి గారిని కలవాలంటే మాకు గగనమైంది సార్. 10 సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవలే. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేలను చూసినా నాకు ఒక మంత్రి స్థాయి, ఒక సీఎం స్థాయి కనిపిస్తున్నారు సార్. మా బాధలు చెప్పుకోవడానికి ఈరోజు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 119 మంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు అనే ఒక హ్యాపీ ఉన్నారు సార్. కానీ అప్పుడు ఆ పరిస్థితి మాకు లేదు. పోతే గీతే ఒకరి దగ్గరికి పోవాలి, అది దొరకలేని పరిస్థితి. కానీ ఇంత చక్కటి నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఏదైతే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం గెలవగానే ప్రగతి భవన్ని ప్రజాభవన్ ఎలా మార్చారో అదేవిధంగా పాలన కూడా ప్రజాపాలన మీరు చేస్తున్నారు సార్. మరి ఈరోజు ఈ చక్కటి విషయాలు వినడానికి ఈరోజు మీకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి సార్. వివేక్ సార్ చెప్పడం ఒకటే చెప్పాడు, రాత్రి మనకు ఫోన్ చేసి, సార్ రేపు వస్తాడు, చాలా మీటింగ్స్ ఉన్నాయి, ఒక ½ అవర్ సమయం ఇచ్చిపోతాడు, ఆ టైంలో మీరు అంతా అరేంజ్ చేసుకోండి అని చెప్పారు. కానీ ఇన్ని గంటలు మీరు సమయం ఇచ్చి కూర్చురంటే నిజంగా సార్ మీ ప్రేమాభిమానాలకు మేము ఎప్పుడు దాసోహులమే. ఎల్లవేళలా ఇలా మీరు మా పట్ల ఉండాలని, అదే విధేయతతో మా కమ్యూనిటీస్ మీ పట్ల ఉంటాయని తెలియజేస్తున్నాను సార్. ఇక మా శ్రీనివాస్ సార్ గారు ఈ గత వారం 10 రోజులకి చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఇంతమంది ఎమ్మెల్యేలను పిలిచినాము, ప్రపోజల్ పెడుతున్నాము, మరి ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పేసి మొదటగా అతనికి ఉపన్యాసం ఇవ్వగానే ఇక సరే సార్ మరి తొందరగా వెళ్ళిపోతాడేమో, ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీని పొగడాలా, లేదా కొత్త పాలసీలో వచ్చే గైడ్లైన్స్లో కొన్ని విషయాలు పెట్టాలనే కన్ఫ్యూజ్లో ఎక్కువగా ఆ పాలసీ విషయం కంటే పోవడం కంటే ప్రభుత్వం తెచ్చిన అద్భుతమైన పాలసీ గురించి మాట్లాడడం కంటే టక్కన మేము ఏం అడగాలనుకుంటున్నాం సార్ ముందు పెట్టాలని ఒక ఆతృతతో మాట్లాడింది సార్. కానీ మీరన్నా మీ పార్టీ అన్నా మాకు ఇంకా మా శ్రీనివాస్ గారి మధ్యలో ఎక్కడ లెటర్ రాసినా ఇది ప్రజాప్రభుత్వం లెటర్ రాస్తా ఉన్నాడు, ఏ అధికారికి కానీ ఇతర ఏ డిపార్ట్మెంట్కి రాసినా. కాబట్టి అంత చక్కటి ఇన్స్పిరేషన్ మీరు కానీ, మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా నిజంగా ప్రజాపాలన మీరు చూపిస్తున్నారు సార్. మీ యొక్క నాయకత్వంలోనే, మీ యొక్క ప్రభుత్వంలోనే దళితులు మరి రాబోయే భవిష్యత్ తరాల్లో మంచి చక్కటి వ్యాపారస్తులుగా ఎదుగుతారని కోరుకుంటూ ఇంత చక్కటి సమయం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ రెజల్యూషను మనం ఏదైతే పాలసీలు, ప్రొక్యూర్మెంట్ పాలసీ, అఫర్మేటివ్ యాక్షన్ పాలసీ, కాంట్రాక్ట్ పాలసీ, తర్వాత సోలార్ పాలసీ, ఇలాంటి మొత్తం 9 పాలసీలు ఇక్కడ మరి మనము మంత్రి గారు ముందు పెట్టడం జరిగింది. వీటన్నిటి కూడా మంత్రి గారు మరి సహృదయంతో మరి ఆమోదించడం జరిగింది. అందరం ఒకసారి చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అందరూ ఎమ్మెల్యేలు గారు కూడా దాన్ని ఆమోదిస్తూ సంతకాలు చేశారు. భగవాన్ బుద్ధుడు చెప్పినట్టు
మన ఆలోచన ఏ విధంగా ఉంటుందో, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, మన అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది అని భగవాన్ బుద్ధుడు చెప్పిండు. కాబట్టి ఈరోజు మన ఆలోచన, మన మాట, మన ప్రవర్తన మనం ఇంత సిస్టమేటిక్గా ఉంటేనే రేపు అన్ని రంగాల్లో మనము పైకి రాగలుగుతాం. ప్రధానంగా వ్యాపార రంగంలో, ఎందుకంటే వివేక్ వెంకటస్వామి సార్ ఉన్నాడు. ఈరోజు మన ఈ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ దళితులలో వ్యాపార డిస్కషన్ వచ్చినా మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఎదిగిన విధానం గురించి డిస్కషన్ చేయని చోటంటూ ఉండదు. ఇలాంటి బిగ్ పర్సనాలిటీలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఏం లేదు, ఎగ్జామ్లో మనం కాఫీ కొట్టొద్దు, కానీ జీవితంలో కాఫీ కొట్టాలి. ఒక మనిషి ఎలా ఎదిగిండు, తన అలవాట్లు ఎలా ఉన్నాయి, కాబట్టి అలాంటి అలవాట్లు మనం అలవర్చుకోవాలి. అలాంటి వ్యాపార లక్షణాలు మనం అలవర్చుకోవాలి. ఏ టైంకి లేవాలి, ఎట్లా ఆలోచించాలి, ఎదుటితో ఎట్లా మాట్లాడాలి, ఒక అనుభవం ఎట్లా తెచ్చుకోవాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి, బ్యాంకు నుంచి లోన్ ఎట్లా తెచ్చుకోవాలి. చాలా సందర్భాల్లో మన వాళ్ళతో మీటింగ్ పెడితే చెప్తా ఉంటారు, సార్ లేదా సార్ మాకు బ్యాంకు పోతే లోన్లు ఇవ్వడం లేదు. బ్యాంకు లోన్లు ఇవ్వలేదంటే 100% బ్యాంకు తప్పు కాదు, వాళ్ళు ఉందే లోన్లు ఇవ్వడానికి. కాబట్టి వాళ్ళు లోన్లు ఇచ్చే విధానానికి మనం ఫిట్గా ఉన్నామా లేదా అని చెప్పి మనం తయారైపోవాలి. మనం రాసే ఆన్సర్లకి ఎగ్జామినర్ మార్కులు ఇస్తారు తప్ప నేను ఇష్టమైన రాస్తాను మార్కులు అయినట్టు కాదు. కాబట్టి ఆ విధంగా మనం ప్రిపేర్ కావాలి. అట్లా భవిష్యత్తులో మన సమాజం నుంచి అంత గొప్ప స్థాయి ఎదిగిన వాళ్ళ జీవిత చరిత్రలు చదవాలి. వీలైతే వాళ్ళతో కలిసి ఆలోచన పంచుకునే విధానం, ప్రయాణం చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇలాంటి మంచి విషయాలతో మనం మున్ముందు గొప్ప స్థాయికి పోవాలని కోరుకుంటూ, నేను చెప్పిన అన్ని విషయాలు మీ సహృదయంతో యాక్సెప్ట్ చేస్తారని తెలియజేస్తూ